మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ మాగంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి నిందితులుగా ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు కూడా ఏదైతే ఇటు కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే 4 కేసుల్లో నెల్లూరులోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని తాజాగా సిట్ అధికారులు కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి పిఎస్కి తరలించారు. పిఎస్లో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకరించలేదని కొంత సమాచారం అయితే వస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్లో గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలి వెళ్ళిపోయింది. ఈ గ్రావెల్ తరలి వెళ్ళిపోవడానికి ఎవరైతే ఇప్పటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేశారనే కేసు గత ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కూడా ఒక చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ అంశం పైన కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏదైతే అక్రమ వైట్ క్వార్జును కూడా నెల్లూరు జిల్లాలోని సైదాపురం అదేవిధంగా పొదలకూరు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారనే క్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన కేసులు నమోదు చేసిన తర్వాత ఆయన రిమాండ్లో ఉండగా ఈ వెంకటాచలంలోని అక్రమ గ్రావెల్ కేసు కూడా తెరపైకి వచ్చింది. దీంతో గతంలోని సిట్టు అంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఒక సిట్టుని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో రామాంజనేయులు ఆధ్వర్యంలో కూడా సిట్ అధికారులు గతంలో దీనిపైన విచారణ అయితే చేపట్టారు. తాజాగా కస్టడీకి తీసుకోవాలని చెప్పి తాజాగా పీటీ వారెంట్ని కూడా జారీ చేయడంతో ఆ నేపథ్యంలోనే ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కోర్టులో కూడా నిన్న వాదోపవాదనలు జరిగిన అనంతరం ఇటు సిట్టుకి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి కూడా తీర్పును ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరపాలి. అదేవిధంగా 26వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని కోర్టుకు హాజరుపరిచి అక్కడి నుంచి అవసరమైతే ఇటు జిల్లా జైలుకా లేకపోతే కస్టడీని పెంచేదానికే అనేది మాత్రం ఒక తీర్పునిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇవాళ నెల్లూరులోని సెంట్రల్ జైలుకి చేరుకున్నటువంటి సిట్ అధికారులు కూడా ఆయన్ను కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి పిఎస్కి తరలించి అక్కడ విచారణ చేపట్టారు. ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళిపోయినటువంటి గ్రావెల్ ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా ఇక్కడ నుంచి పంపించారు, ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలని ఫోర్జరీ చేసే విషయంలో కీలక పాత్ర ఎవరిది, ఆ సంతకాలను ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ పలు ప్రశ్నల వర్షాన్ని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన కురిపించినట్లుగా తెలుస్తుంది. అయితే దేనికి కూడా కొన్ని అంశాలకు మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. మిగిలిన వాటికి తనకి సంబంధం లేదు, ఎంత కావాలనే తనపైన కుట్రతో చేస్తున్నారని చెప్పి సిట్ ఎదుట కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. గతంలో కూడా ఇదే అక్రమ గ్రావెల్ కేసు ఏదైతే వైట్ కార్జు అక్రమ రవాణా కేసులో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్ కృష్ణాపట్నం పిఎస్లో విచారణ జరిపినప్పుడు కూడా అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ ఆ ప్రశ్నలకి దాటవేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పారని చెప్పి పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సిట్టు విచారణకు తీసుకుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతోంది. ఇవాళ జరిగినటువంటి విచారణలో కొన్ని విషయాలు అయితే నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ సిట్టు సంబంధించినటువంటి ఇటు కస్టడీ పూర్తయిన తర్వాత మరో కేసు సిఐడి కేసు ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి మీద సోషల్ మీడియాలో పెట్టినటువంటి అసభ్యకర పోస్టింగ్లపైన కూడా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఇటు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 కేసుల్లో రిమాండ్లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన మరికొన్ని కేసులకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మరికొన్ని రోజుల పాటు రిమాండ్ విధిస్తారనే ప్రచారం జిల్లాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేకపోతే ఈ విచారణ అన్నింటిలో కూడా ఆయన ఏం సమాధానం చెప్తారనేది మాత్రం చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ నెల్లూరులోని సెంట్రల్ జైలు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కృష్ణాపట్నం పిఎస్కి సిట్ అధికారులు తీసుకెళ్లి ఇవాళ విచారణ పూర్తి చేశారు. రేపు కూడా ఈ విచారణ అయితే వేగవంతంగా జరగబోతోంది. ఇది కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.